హాయ్ ఫ్రెండ్స్, నేను మీకు ఇక్కడ ఒక చెట్టు చూపిస్తాను. ఆ చెట్టు పేరు వచ్చేసి పిప్పింటాకు చెట్టు. ఎందుకని ఆ చెట్టు గురించి చెప్తున్నానంటే, పులిపిర్లు ఎక్కువగా ఉన్నవాళ్ళు, అంటే పెద్ద పెద్ద పులిపిర్లు ఉన్నవాళ్ళు ఈ పిప్పింటాకుతో ఆ పులిపిర్లు అనేది రాలిపోతూ ఉంటాయి. మనకి టీవీలో చూపిస్తూ ఉంటారు కదా, చాలామంది పులిపిర్లు ఏ విధంగా పోవాలంటే ఆ క్రీమ్ వాడండి, ఈ క్రీమ్ వాడండి అని చూపిస్తూ ఉంటారు. అటువంటి క్రీములతో ఏం అవసరం లేదు. ఇప్పుడు మీకు కనపడుతూ ఉంది కదా చెట్టు, అదే పిప్పింటాకు చెట్టు. మనకి ఈ చెట్టు నుండి ఆకుల్ని ఒక 5, 6 ఆకులు తీసుకొని చేతిలో వేసుకొని గట్టిగా నలిపి ప్రతిరోజు ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి ఆ పిప్పింటాకు రసాన్ని కానీ ఆ పులిపిరి మీద కానీ పూసారంటే, పులిపిర్లు అయితే ఎక్కడైతే ఉన్నాయో అవి రోజు రోజుకి, అంటే మనకు ఒక వారం లోపల ఆ పులిపిరి బాగా మెత్తబడిపోయి ఆటోమేటిక్గా పులిపిరి అనేది రాలిపోతుంది. బాగా చూడండి, ఇదే పిప్పింటాకు చెట్టు. మీకు ఇది ఎక్కడ పెడితే అక్కడ కనపడుతూ ఉంటుంది. పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు, ఎక్కడో ఉంటుంది అనుకోబాకండి. ఎక్కువగా పిచ్చి చెట్లు ఉంటాయి కదా, ఆ పిచ్చి చెట్ల మధ్యలో ఈ పిప్పింటాకు చెట్టు ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. చూడండి ఏ విధంగా అనేది ఒకసారి మీరు ఇటు ఆకులను తీసుకొని శుభ్రంగా ఇలా చేతిలో వేసుకొని బాగా నలపాలి గట్టిగా. అలా నలుపుతూ ఉంటే మనకు వచ్చేసి ఈ పిప్పింటాకు రసం వస్తుంది. మీరు ఏం చేస్తారంటే ఆ రసాన్ని తీసుకొని ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి ఆ పులిపిరి మీద పూసి, తర్వాత పిప్పింటాకు మనం గట్టిగా నలిపిన తర్వాత ఆకు వచ్చేసి మెత్తబడిపోద్ది. ఆ మెత్తబడిపోయిన దాన్ని ఆ పులిపిరి మీద పెట్టాలి. అది అలాగే పులిపిరి మీద అప్లై చేసేయచ్చు. అలా అప్లై చేయడం వల్ల మనకి పులిపిర్లు అనేది ఒక వారం 10 రోజుల లోపల ఖచ్చితంగా రాలిపోతుంది. కొంచెం పెద్దగా పులిపిరి ఉంటే అవి అయితే తొందరగా రాలిపోతాయి. చిన్న పులిపిర్లు కొంచెం టైం పడుతుంది. ఖచ్చితంగా ఈ ఆయుర్వేదం అనేది మీకు ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే మా నాన్నకి వచ్చేసి ఒక డాక్టర్ చెప్పారు. ఆ డాక్టర్ గారు చెప్పడం వల్ల మా నాన్న వచ్చేసి కంటికాడ పులిపిరి వచ్చుంటే, మా నాన్న కొంచెం షుగర్ అండి, ఆయన ఆపరేషన్ చేయించుకుందాం అనుకుంటాడు. అద్దాలు పెట్టుకోవాల్సి ఉంటే కొంచెం ఇబ్బందిగా ఉందని కళ్ళకాడ కొంచెం నొప్పిగా ఉంది. అందుకోసం ఆ డాక్టర్ చెప్తే ఈ పిప్పింటాకు వైద్యాన్ని ఒకసారి ఉపయోగించాడు. కరెక్ట్గా అతనికి వారం రోజుల్లో తగ్గిపోయింది, అంటే పులిపురి ఊడిపోయింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.